నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సచిన్ అజార్లకు ఏం చెప్పాలో తెలియలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీ ఆసక్తికర వ్యాఖ్యలు. గంగూలీ వీళ్ళకి అప్పుడు జరిగింది కదా మ్యాచ్ ఫిక్సింగ్, డ్రెస్సింగ్ రూమ్లో కూడా జరిగిందని పుకార్లు లేచినాయి మ్యాచ్ ఫిక్సింగ్. అటువంటిది ఈయన ఏమన్నాడు అంటే, ఒక్కటి మనం భారత క్రికెట్ జట్టు రూపురేఖలను మార్చిన గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచిన సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ తొలి రోజు నాటి అనుభవాలను పంచుకున్నాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు జట్టు పగ్గాలు చేపట్టిన దాదా ఆ సమయంలో తన మానసిక పరిస్థితి ఎలా ఉండేదో ఒక పాడ్కాస్ట్తో వివరించాడు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా పాకిన ఫిక్సింగ్ ఆరోపణల గురించి సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడడానికి తాను ఎంతో భయపడ్డానో ఆయన గుర్తు చేసుకున్నాడు. రాజ్ షమానీ పాడ్కాస్టులో గంగూలీ మాట్లాడుతూ, నేను కెప్టెన్ అయ్యే ముందు జట్టులో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి సమస్యలు ఉన్నాయని అనేవారు. కానీ నిజానికి నాకు వాటి గురించి ఏమీ తెలియదు. అసలు ఇలాంటివి జరుగుతాయా అని నేను సచిన్ ద్రావిడ్లను అడుగుతూ ఉండేవాడిని. నన్ను ఎవరూ సంప్రదించలేదు కాబట్టి నిన్నెవరైనా అడిగారా అని సచిన్ను అడిగాను. లేదని చెప్పాడు. అనిల్ కుంబ్లేని అడిగినా అదే సమాధానం వచ్చింది. నాకు దాని గురించి పెద్దగా అవగాహన లేదు అని వెల్లడించారు. అవగాహన లేకుంటే మోస్ట్ సీనియర్ ఫిక్సింగ్లో ఉంది నువ్వే. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పుడు తన వయస్సు కేవలం 27 ఏళ్లనని గంగూలీ గుర్తు చేసుకున్నారు. అప్పటికే జట్టులో మహమ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు ఉండేవారని, గతంలో వారి కెప్టెన్సీలో ఆడిన తాను వారికి సూచనలు ఎలా ఇవ్వాలో చాలా ఆందోళన చెందానని చెప్పారు. వాస్తవమైన విషయం. అజరుద్దీన్ ఎంతో ఉండే ఆయనకు అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు. కెప్టెన్సీ ఇప్పటి వరకు కూడా ఆడేటువంటి శక్తి సామర్థ్యాలు అజరుద్దీన్కి ఉండే. ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాడని తెలిపోయిందో దానికి రిజైన్ చేసిండు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ అయ్యిండు. తర్వాత నిర్ధారణ అయింది ఈయన చేయలేదని ఇచ్చింది. ఎట్లుంటుందంటే కొన్ని సందర్భాలలో ఉరిశిక్ష అమలు చేసినాక వాడు నిర్దోషి అంటే ఏం లాభం? ఇక వాడు వాయ స్వర్గానికి. ఏండ్ల తరబడి జరుగుతున్నటువంటి న్యాయ విచారణలో ఏమవుతుందంటే, మొన్న ఆయన ఎమ్మెల్సీ అయిందో కాకముందో కోర్టు తీర్పు ఇచ్చింది, అజరుద్దీన్ ఏ పొరపాటు చేయలేదు, అయిపోయాయి, లైఫ్ అంతా నాశనం అయిపోయాయి. లైఫ్ నాశనం అయిపోయినాక ఇప్పుడేం లాభం? మళ్ళీ తిరిగి వస్తుందా? మళ్ళీ బ్యాట్ పట్టుకుంటే ఆడతారా? కరెక్ట్ బాల్ తోటి కూడా ఆడాడు ఆయన. అయిపోయాయి, అది ఇక ఫిట్నెసే బాయ్. అటువంటి సిచ్యువేషన్లో పాపం ఈయన గంగూలీ బాధ్యతలు స్వీకరించి ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఎవరికేమైనా సూచన ఇవ్వాలంటే ఏమంటారో, ఈయన చిన్న వయస్సు 27 ఏళ్ళోడనే, అటువంటి భయాందోళనకు గురయ్యాను అని అప్పటి యొక్క పరిస్థితులు. ఎవరు ఏం సలహా ఇస్తాడు? ఎవరు నన్ను అడిగిండు అనుకో, పుసుకున్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావంటే తిడతారు, నన్ను అంటావా నువ్వు అని. అంటే ఎవరితో ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన, దాని మీద నాకు అవగాహన లేదు అని అప్పటికి పంచుకున్నాడు. ఇది మంచి చరిత్ర కదండి. సరే, మ్యాచ్ ఫిక్సింగ్లో వాళ్ళ అడ్రస్ లేకుండా అయిపోయింది, వాళ్ళది అయిపోయింది, గోవింద్ అయిపోయింది. కానీ సచిన్ టెండూల్కర్ ఒక భారత రత్న. ఆయనకు ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్తో వెంట్రుక మందం టచ్ ఉన్నా జీరో అయిపోవు. కాబట్టి తాను చేసే వృత్తిలో న్యాయబద్ధంగా పోయినటువంటి వానికి తప్పు ఏం కాదు. అన్యాయంగా సంపాదించాలని వీడు కాలు దువ్వితే వీని జీవితమే కొలాప్స్. క్లోజ్గా ఏమంటారు ప్రేక్షకులారా? గంగూలీ విలువైనటువంటి మాటలు మాట్లాడిండు సౌరవ్ గంగూలీ. ఆయన మాటలతో మనం ఏకీభవించుదామా వద్దా? అటువంటి సిచ్యువేషన్లో కెప్టెన్ అయిండట పాపం. ఎవరికి ఏం సలహా ఇయ్యారనో తెలియక. కానీ ఆయన కూడా గొప్ప క్రికెటర్ గంగూలీ కూడా. గంగూలీ మాట్లాడినటువంటి మాటల గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.